హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఈ రోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ లో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ చూద్దామండి. సో మీరు కనుక 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసుకుంటే సో ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు. సో ఆ ఉద్యోగాల గురించి ఒకసారి చూద్దాం. సో సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ లో వీటినే మనం సిడిఎఫ్డి జాబ్స్ గా చెప్తుంటాం. సో ఈ సిడిఎఫ్డిలో కొన్ని పోస్టులు అయితే నోటిఫికేషన్ విడుదలైంది. మీరు కనుక ఆ పోస్ట్ వివరాలు తెలుసుకోవాలి, కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ www.cdfd.org.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుందండి. సో చాలా వరకు ప్రైవేట్ వెబ్సైట్స్ కాదు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ వెబ్సైట్సే. సో ఎవరైనా అభ్యర్థులు అప్లికేషన్ ఫిల్ చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా గవర్నమెంట్ వెబ్సైట్లో మాత్రమే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. సో జాబ్స్ వచ్చేసి సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అనమాట. మీ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మీ జనరల్ కేటగిరీలో తీసుకున్నారనుకోండి 18 నుండి 25 ఇయర్స్ అండ్ 30 ఇయర్స్ కూడా కొన్ని జాబ్లకు మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు అయితే దీంతో పాటు ఒక 5 ఇయర్స్ అదనంగా మీకు ఎలిజిబిలిటీ దొరుకుతుంది. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి 3 ఇయర్స్ ప్లస్ మెన్షన్ చేశారనమాట. ఇంకా కమింగ్ టు పోస్ట్ వివరాలకు వచ్చినట్లయితే సో టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మరియు స్కిల్ వర్క్ అసిస్టెంట్గా కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. ఇవి వాళ్ళకి ఇచ్చినటువంటి శాలరీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో టెక్నికల్ ఆఫీసర్ మరియు టెక్నికల్ అసిస్టెంట్స్కి స్టార్టింగ్ శాలరీస్ మీకు 35,000 మొదలు పెట్టుకొని అప్ టు 70,000 వరకు కూడా మీ వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది అనమాట. ఇది శాలరీస్ అండి, చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ సో శాలరీస్ అనగానే మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇంకా రెండవది జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అయితే 19,000 నుంచి మొదలు పెట్టుకొని 38,000 వరకు మనకు అనిపిస్తుంది. ఇంకా థర్డ్ పోస్టులు స్కిల్ వర్క్ అసిస్టెంట్స్లో 18,000 శాలరీస్ నుంచి మొదలు పెట్టుకొని 35,000 వరకు వస్తుంది. మరి లాస్ట్ డేట్ ఏంటి అప్లై చేసుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి. December 30th, 2024 ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్. మీరు తప్పనిసరిగా విజిట్ చేసినటువంటి వెబ్సైట్